ఇంకో మనం కోనం డ్యామ్లో డ్యామ్ రిజర్వాయర్ లోపల ఉన్నాం. డాడీ అక్కడ చూడు. డాడీ రిజర్వాయర్ మూడో దగ్గర చూడు, ఇద్దరు మనుషులు ఉన్నారు, కూర్చో ముగ్గురు. అది రిపేర్ చేస్తున్నారు అక్కడ, అందుకని పదండి మీద పదండి అలా అలా వెళ్దాం పదండి. బుజ్జి గణపయ్య బుజ్జి గణపయ్య. ఇది కరిగిపోవాలి కదా వాటర్. మరి కరిగిపోదు, వాటర్ మన్ను ఎందుకు కరుగుతుంది? మరి మన్ను కరగదు. ఇసుకైనా కరగదు, ఒక దగ్గరికి ఇలా మేటలాగా వచ్చేది కదా అది. డాడీ కొండగా తిరిగిపోయింది కదా కొండ. అవును, ఒక రోజు 2 గేట్లతో వదిలించినట్టు కొనాలి. 2-3 గేట్లతో అలా వెళ్ళి వదిలేసి ఉంటారు, అందుకని అంతా ఖాళీ అయిపోయింది. ఆ గేట్లు బాగు చేయడం కోసం అవన్నీ ఇదంతా నీరంతా వదిలేశారు. లేకపోతే ఇక్కడ రాలేము మనం. ఇక ఇందులో దిగొచ్చురా, అరే దిగొచ్చా ఏటవదే చూడడానికి. అరే అది లోతేం లేదురా, ఎగోరా చూడు ఆ మధ్యలో. అది మ్యాటర్, ఇదే డీపెస్ట్ పాయింట్ అనమాట కోనం డ్యామ్లో. వాటర్ అసలు కనిపిస్తుందా? ఇంకోటి వాటర్ ఇదే ఇందులో కనిపిస్తుంది. ఇందులో ఇప్పుడు మనకి లైటింగ్ వల్ల కనిపించదు, లైటింగ్ లేకపోతే కనిపిస్తుంది. రాత్రి కూడా కనిపిస్తుందా? అక్కడ చూడు ఇద్దరు మనుషులు. ఎక్కడ? ముగ్గురు, అక్కడ నలుగురు. అటేపు నుండి వచ్చారన్నమాట, అది అటేపు సైడ్ నుంచి. ఇది టేప్ అలా వచ్చినప్పుడు అలా చుట్టూ తిరుక్కొని వస్తారు. ఇదే ఎందాక ఎక్కినాడు అనుకోడు. అదేలే, చూడు చుట్టూ తిరుగు. అయితే మా వాడు వచ్చింది 2 days 3 days బ్యాక్ వచ్చి ఉంటాడు, అందుకనే ఇక్కడ ఇక ఈ లెవెల్ వరకు వాటర్ ఉంది. మనోడు వచ్చినప్పుడు ఇలా ఈ లెవెల్ వరకు అక్కడ ఈ రాయల మీద ఎక్కడ దొరుకుతాడు అక్కడ వరకు ఉండేది కదా. ఇదే రైట్, కరెక్ట్ చెప్పిందిరా. ఈ వాటర్ అంతా ఈ 2-3 రోజులు పోయి ఉంటుంది, ఈ లెవెల్ వాటర్ అంతా. రాయలు ఉన్నది ఎక్కడ దొరుకుతాడు అక్కడ వరకు ఉండేది యాక్చువల్లీ చెప్పాలంటే కదా. అవునవును, అలాగా రిజర్వాయర్ వదిలేయడం వల్ల అలా వెళ్ళిపోయా. కరెక్ట్ గా చెప్పు కదా. బాగుంది. కిందకి వెళ్దాం.